హాయ్ అండి. మా అబ్బాయిలు అయితే కనుక నా కోసము ఏదో ఒక గిఫ్ట్ అనేది ఇస్తూనే ఉంటారు అస్తమానము. నేను అడగకముందే నాకైతే కనుక గిఫ్ట్ అయితే పంపించారు మా అబ్బాయిలు. చూస్తున్నారు కదా నా కోసం అనేసి. ఆల్రెడీగా ఉన్నాయి, కాకపోతే ఇంకా కొద్దిగా పాతవి అనేసి కొత్తది అనేసి నాకు అసలు తెలియలేదు కొన్నట్టు కూడా. చూస్తున్నారు కదా ఎంత ప్రేమగా కొన్నారో. చూద్దామా ఒకసారి ఎలాగుందో ఏటో అనేది. నాకు అసలు ఐడియా కూడా లేదు, కొంటానని కూడా నాకు తెలియదు. అసలు కొనండి అని చెప్తేనే పిల్లలు కొనరు ఈ కాలంలో. నేను చెప్పకముందే మా పిల్లలు కొనేసారు అని చెప్తే ఇంకా చూడండి. వావ్, చూస్తున్నారు కదా సెల్ అయితే కొన్నారండి. అంటే ఇంకా ఎప్పుడైనా కానీ సరే మమ్మీతో మాట్లాడినప్పుడు సెల్ బాగుండాలి, క్యారెట్ ఉండాలి, క్యారెట్ ఏం లేదు అన్నట్టుగా సెల్లు అయితే ఇంకా ఇలాగైతే కొన్నారు. ఇంత చక్క గిఫ్ట్ అయితే ఇచ్చారు చూడండి. అంటే మనిషికి కొద్దిగా 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 మనీ దాచుకొని మాట్లాడుకొని ఇలాంటి గిఫ్ట్లు అయితే ఇంకా నాకు అప్పుడప్పుడు బాగానే పంపిస్తూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా, అంటే నలుగురు మాట్లాడుకొని నలుగురు పంపిస్తూనే ఉంటారు. ఇలాగా ఏదో ఒకటి గిఫ్ట్ ఇలాగ పంపిస్తూనే ఉంటారు. చూస్తున్నారా కదా. నాకైతే ఇంకా ఇది నిన్న వచ్చిందండి. కాకపోతే ఇంకా షార్ట్ అయితే ఈరోజు చేసి చూపిస్తున్నాను మీకోసము. చూస్తున్నారా కదా. మీ ఇంట్లో పిల్లలు కూడా మీకు ఇలాగే గిఫ్ట్లు ఇస్తున్నారా? ఇచ్చినట్టుగా అయితే ఇంకా కామెంట్ రూపంలో చెప్పండి నాకు. నిజంగా ఈ కాలంలో మనం చెప్పకముందే ఇస్తున్నారు మన పిల్లలు మన కోసం గిఫ్ట్లు. అంటే వాళ్ళకు ఏదైనా మన ఖర్చులకు డబ్బులు ఇచ్చింటాం కదా, లేదంటే ఇంకా వాళ్ళు ఏదైనా దాచుకుంటారు కదా, ఆ డబ్బులు పెట్టుకొని ఇలాగ మన రంజాన్కి అయితే ఇంకా మనసుకు ఒకసారి అయితే ఇంకా కొన్నారు గిఫ్ట్గా. ఇప్పుడైతే ఇంకా సెల్ అయితే ఇలా తెచ్చారు. అంటే నేను అడగకముందే వాళ్ళు తెలుసుకోవడము నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. చాలా చాలా. ఈ రోజుల్లో మమ్మీ డాడీ మీరు కొనండి అనేసి నన్ను అడుగుతారు కదా చాలామంది పిల్లలు. అంటే మమ్మీ డాడీకే కదా అడుగుతారు. మా ఇంట్లో అలా కాదు, మొత్తం రివర్స్. వాళ్ళే నాకు తీసుకొని వచ్చేసి మొత్తానికైతే ఇంకా ఇలా గిఫ్ట్లు అయితే ఇస్తున్నారు. నాకు నిజంగా నన్ను చాలా అదృష్టవంతురాలని. థ్యాంక్ యూ సో మచ్. అల్లా హఫీజ్.